మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ జాటో రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని, ఈ పార్టీ ప్రజాప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుల నుంచి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ప్రజాపాలన వేడుకలకు ఇచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు నా యొక్క శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్ణయించుకుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. అందులో మొదటి మహాలక్ష్మి పథకం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి 48 గంటల్లోనే ప్రారంభించి అమలు చేసిన చరిత్ర సృష్టించిన ప్రభుత్వం మనది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 87 కోట్ల 12 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని మహిళలు ప్రయాణం చేశారు. తద్వారా మహిళలకు 2,958 కోట్ల రూపాయలు ఆదాయం వారికి ఆదా చేయగలిగాం. ఈ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు మన జిల్లాలో 55 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా, దీని ద్వారా మహిళలకు 2,279 లక్షలు